శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా లారీ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నూతనంగా పెట్టిన ఫిట్నెస్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి, పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పి లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. సరేంటి ప్రధానంగా ఏమేమి మీ డిమాండ్లు? నవంబర్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం 850 అని చెప్పి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం నవంబర్ 22వ తేదీ నుంచి అమలు చేయటం కూడా పెట్టారు. వాళ్ళు ఎన్ఐసి సాఫ్ట్వేర్లో పెట్టేశారు. మనం ఎన్ఐసిలో ఉన్నాం కాబట్టి 22వ తేదీ నుంచి ఆ పెరిగినవి చూపిస్తున్నాయి. ఈ పెరిగినవి ఏంటంటే ఇప్పుడు దాదాపు 1228,000 ప్లస్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ వచ్చేసరికి 33,040 రూపాయలు అవుతుంది. అంటే ఈ రోజున ఇప్పుడు 1,340 రూపాయలు పెట్టే ఫీజుకి 33,040 రూపాయలు చేసేసరికి అవి కట్టలేక మన నవంబర్ 22 నుంచి కూడా బళ్ళు దాదాపు ఆగిపోయి ఉన్నాయి వందల సంఖ్యలో. ఇక దీన్ని మొన్న ఫిబ్రవరి 2వ తేదీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. సరే, దానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తానని చెప్పారు. మరి ఇంతవరకు ఆ జీవో చేయటం కానీ మరి దాని మీద ఇంత మట్టికి స్పష్టత లేదు. ఇక అందుకని మేము ముందు అనుకున్నట్టుగానే ఈ 10వ తేదీ నుంచి రేపటి నుంచి ముందు ప్రధానంగా ఈ గూడ్ షెడ్ నుంచి గోడౌన్లకు వెళ్ళి, అట్లాగే షిప్ యార్డ్ నుంచి గోడౌన్కి సరఫరా చేసేవి, అలాగే మన స్టేట్ లోపల తిరిగే బళ్ళు 15 సంవత్సరాల పైన బళ్ళు అన్నీ కూడా మొత్తం నిలుపుదల చేస్తున్నాం. అవి సుమారుగా ఒక 40 నుంచి 50 వరకు ఉంటాయి. మరి ఇందులో ఏంటంటే ఈ ప్రధానంగా అసలు 20 సంవత్సరాలు దాటిన బళ్ళందరూ కూడా ఎక్కువ ఓన్ రకం డ్రైవర్లే వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. దాని మీద ఏదో పాత బండి కొనుక్కొని వారానికి 4 రోజులే పని ఉంటుంది, 4 రోజులు 5 రోజులు పని ఉంటుంది. వాళ్ళ బండి వాళ్ళే తోలుకొని బండి అక్కడ పెట్టుకుని ఏదో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోవటమే కాకుండా అసలు ఒక శాస్త్రీయ విధానం లేకుండా కూడా పెంచారని చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల బండికి ఫిట్నెస్ చేసిన కాస్ట్ అదే కాస్ట్, అలాగే మా 20 సంవత్సరాల బండికి కానీ 15 సంవత్సరాల బండికి దేనికి ఫిట్నెస్ చేసినా కాస్ట్ అదే కాస్ట్ అవుతుంది, ఎక్స్ట్రా అవ్వదు. దీనికి ఎందుకు అంత పెంచాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు మేము కొత్త బళ్ళతో పాటు వీటిలో కూడా ఇన్సూరెన్స్ కడుతున్నాం, మరి అట్లాగే రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మరి గ్రీన్ ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. మరి అన్నీ కట్టినప్పుడు ఫిట్నెస్ ఉంటే బండి తిరుగుతుంది రోడ్డు మీద. ఆ ఫిట్నెస్ ఫెయిల్ అయిందనుకోండి, స్క్రాప్కి వెళ్ళిపోద్ది. దానికోసం ఇంతంత భారీ మొత్తంలో రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. దీని గురించి ఆపరేటర్స్ అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. నిన్నగాక మొన్న మనకి ఇది ట్యాక్స్ తగ్గించి దాదాపు 15,000 16,000 మనకి బెనిఫిట్ చేశారు ప్రభుత్వం చేసి. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని 33,000 రూపాయలు అదనంగా భారం మోపారని చెప్పి రాష్ట్రంలోనే ఈ యజమానులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రోల్ బ్యాక్ చేసి ప్రస్తుతం ఎలా ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. అంటే ఫిట్నెస్ ఎన్ని సంవత్సరాల వాటికి ఫైన్ ప్రెజెంట్ ఇంప్లిమెంట్ అవబోతుంది? ఎవ్రీ ఇయర్ చేయాల్సిందే. ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉందో ప్రజా రవాణాది, అది గూడ్స్ వెహికల్ కానీ ప్యాసింజర్ వెహికల్ కానీ 8 సంవత్సరాల ఏజ్ ఉన్నంత వరకు 2 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. ఎప్పుడైతే 8 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ చేయాల్సిందే, ఏ బండికైనా, చిన్న బండి కానీ పెద్ద బండి. ఇప్పుడు మీరు చెప్పిన 1,350 రూపాయలు దాదాపు 33,000 చిల్లర అంటున్నారు కదా. సో అన్ని వాహనాలకే 20 సంవత్సరాలు దాటిన వాహనాల కింద 20 సంవత్సరాలు దాటినాటికి 33,000, అదే 15 సంవత్సరాలు దాటినాటికి 16,000 చిల్లర ఉందని. అంటే కొత్త బండ్లకి 10 సంవత్సరాలు అది అటు మామూలుగానే ఉంది, 1,340 ఉంది 10 సంవత్సరాల వరకు. నేను ఇదే దాన్నే కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. సో అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికీ ముడిపడి ఉంది కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేయాలని కోరుకుంది? ఇది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయినా కానీ రాష్ట్రాలకు కొంత అధికారం ఉంటుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గాను ఉంచి అమలు చేయొచ్చు, లేదంటే దాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేయొచ్చు, లేదంటే సవరణ చేయొచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అండి. ఇప్పుడు మిగిలిన పక్క రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మన గ్రీన్ ట్యాక్స్ ఇచ్చారు 2022లో 21-22లో. మనకి కేంద్ర ప్రభుత్వం ఎలా ఇచ్చిందో యథాతథంగా అప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మన పాండిచ్చేరి కానీ కేరళ కానీ ఏమీ ఇంప్లిమెంట్ చేయలే, అవి పాతయే ఉంచారు. మరి అప్పుడు మన రాష్ట్రమే మరి దాదాపు 20,000 దాకా పెంచారు. అది అట్లాగే దీన్ని కూడా మన ప్రభుత్వం కావాలంటే తగ్గించవచ్చు. అది ప్రభుత్వ
అధీనంలో ఉంది అది. అంటే మరి ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తున్నారు, ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకు పిలిచిందా, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామంటే ప్రభుత్వానికి తెలుసు, మరి వాళ్ళని పిలిచి మాట్లాడితే మేము వెళ్ళి మాట్లాడతాం, మాకేం అభ్యంతరం లేదు. రేపటి నుంచి బళ్ళు ఆపేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం మేము. అంటే ఈ లారీలు ఆపటం వల్ల నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర సరుకులకి ప్రభుత్వం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తుందండి. వాళ్ళు ప్రభుత్వం మరి అంత ఖాళీగా కూర్చోదుగా, వేరే బస్సులో అయ్యో పెడతారు, లేకపోతే నేషనల్ పర్మిట్ వాహనాలు తిరుగుతున్నాయి బళ్ళు, ఆ బళ్ళలోనూ ఏదో ఒకటి ప్రజా రవాణాకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. అది ప్రభుత్వ బాధ్యత. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ని దాదాపుగా ఏదైతే గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలనేది ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నాం. దాదాపుగా 40 నుంచి 50 వేల వాహనాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే జోక్యం చేసుకొని పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఓటర్ స్టూడియో.